భార్యాభర్తలు అనూన్యంగా ప్రేమగా ఒకరి మీద నమ్మకంతో బతుకుతున్న భార్యాభర్తల్లో సడన్లీగా తన భర్త ఇంకొక స్త్రీతో అక్రమ సంబంధం పెట్టుకున్నట్టు ఈమెకి స్పష్టంగా చూసింది, లేకపోతే కనబడి, లేదా భార్య అన్న ఒక అక్రమ సంబంధం పెట్టుకున్నట్టు భర్త ఎంతో అన్యూన్యంగా అన్నా, నేను గుర్తుపెట్టుకోండి మళ్ళీ ఈ మాట, ఎంతో నమ్మకముగా బతుకుతున్న ఒకరికొకరు ప్రాణంగా ప్రేమించుకొని నమ్మకంగా బతుకుతున్న భార్యాభర్తలకు సడన్లీగా ఈ సన్నివేశము భర్తకే కానీ భార్యకే కానీ కనపడింది అనుకోండి. భర్త కనపడింది, భార్య ఇంకొకరితో అక్రమ సంబంధం పెట్టుకున్నట్టు కనపడింది. మీకు ఈ విషయం ఇంత పచ్చిగా చెప్పకపోతే నా దేవుడైన సృష్టికర్తను మీకు అర్థం కాడు, తప్పదు. బైబిలే చెప్తుంది అట్లా. ఇశ్రాయేలులారా, ప్రతి పచ్చని చెట్టు కింద మీరు కామము తీర్చుకుంటుంది అన్నాడు యేసయ్య. ఈ మాట ఎట్లుంది? అలా చెప్పకపోతే మీకు సత్యము అర్థము కాదు. వ్యభిచారం అంటే ఒట్టి శరీరాన్ని రెండు ఉంటాయి వ్యభిచారాలు. ఒకటి ఆత్మీయ వ్యభిచారం, శరీర వ్యభిచారం. రెండు భాషలకు అర్థం కాకపోతే మనం బైబిల్ అర్థం కాదు. ఒకవేళ అక్రమ సంబంధం పెట్టుకున్నట్టు ఆ పురుషునికి తెలిసింది అనుకోండి, ఇప్పుడు చెప్పండి అతనికి ఏమనిపిస్తుంది? ఎంతో నమ్మకంగా అన్యూన్యంగా బతుకుతున్నటువంటి వారి దాంపత్య జీవితము ఒకేసారి తన భర్తో లేదా భార్యో అక్రమ సంబంధం పెట్టుకున్నట్టు తెలిస్తే భర్తకి, అతడు ఏమవుతాడు? మొదట అది చెప్పండి, తర్వాత మిగతా చెబుదాం ఏం జరుగుద్దని, ఏం చేస్తాడన్నది. మొట్టమొదట ఏం జరుగుద్దంటే, ఆ వ్యక్తి యొక్క గుండెను చేతితో పట్టుకొని ఇట్లా పిసికినట్టు అవుతుంది. మొట్టమొదట జరిగేది ఇదే. దానికంటే ఎవడైనా కత్తి పెట్టి నన్ను తునుకలు నరికినా బాగుండురా అనిపిస్తుంది. అలా నరుకుతే కూడా కలగని బాధ ఆ వ్యక్తి భర్తకు కలుగుతుంది. గుండెను అట్లా పట్టుకొని పిండినట్టు, ప్రాణము శరీరాన్ని వదిలిపెట్టి పోతున్నట్టు నరాలన్నీ లూజ్ అయిపోయి కుప్పకూలిపోతాడు. మొదట జరిగేది అది. నేను దాని గురించి మాట్లాడు. తర్వాత వాడు కొట్టాడు, చంపాడు, ఎల్లగొట్టాడు, విడాకులే పాత్ అవన్నీ పక్కన పడేయండి, తర్వాత సంగతి. అది ఫస్ట్ జరిగే సన్నివేశం ఇది. అదుగో అలా ఆ పరిస్థితి ఎలా ఉంటుందో అలాంటి జరిగి దెబ్బతిన్న వాడిని మీరు తీసుకొచ్చుకొని ఒక్కసారి అతని అనుభూతిని మీరు వివరించి వినండి. నేను చెప్పిన దానికంటే భయంకరమైన పరిస్థితులు బయటకు వస్తాయి. నిజంగా ఆ మోసము కంటే, అలాంటి నమ్మక ద్రోహము కంటే టెర్రరిస్టులు, ఉగ్రవాదులు, నరహంతకులు వాళ్ళు నయ్యమండి అనిపిస్తుంది. వాడు తెలిసి నేను చంపేశాడు, ఓకే. కానీ వీళ్ళు మోసము చేస్తున్నారు. నమ్మించి మోసం చేయడు. నమ్మించి మోసము జరిగేంత బాధ ఇక ఏదీ లేదు. అంటే ఒట్టి నీ భార్యాభర్తల గురించి అంటలేను, సేవకునికి విశ్వాసుల మధ్యలే కానీ, స్నేహితుల మధ్యలే కానీ, ప్రాణ స్నేహితుల మధ్యలో ఇంకేదన్నా కానీ, పార్ట్నర్స్ల మధ్యలో కానీ, నమ్మకస్తులు నమ్మకుంటున్న ఒకరి మీద ఒకరు నమ్మకంగా బతుకుతున్న సన్నివేశంలో చెప్తున్నా ఇదే జరుగుతుంది. ఫస్ట్ నిన్ను చంపుతారా అని చంపితే బాధ లేదు. నువ్వు తప్ప నాకు ఎవడు లేడు, నిన్ను ప్రేమిస్తున్నా అని చెప్పి మోసం చేస్తే అది తెలిసిన రోజు ఆ క్షణంలో జరిగేది మాత్రము దానికంటే భయంకరమైన బాధ ఇంకా భూలోకములో చరిత్రలో ఎక్కడ లేదు. ఇదిగో ఈ బాధనే నిన్ను నన్ను సృష్టిని చేసి నీకు ఆహారము, నీళ్లు, గాలి ఇచ్చి, చక్కటి శరీరం ఇచ్చి, ఈ సృష్టిలో జీవిస్తూ నన్ను తెలుసుకో నా కుమారుడా అని నిన్ను తల్లి గర్భంలోకి రూపింపించి పంపించిన సృష్టికర్తకు ఇదే జరుగుతుంది. నిన్ను సృజించిన వానిని పక్కకు పెట్టి నువ్వు ఏలవలసిన ఒక పురుగును, జంతువును దేవుడని నువ్వు ప్రతిమగా మార్చినప్పుడు, నువ్వు నీకంటే తక్కువైనది ఒక ఎద్దు లేదా పాము, నువ్వు చంపితే చచ్చిపోయేది, నీకంటే తక్కువ జ్ఞానము గల్లది, తెలివి గల్లది, మనుషుని కంటే తెలివిది ఉన్నదా? మనుషుడు కంప్యూటర్ కనుక్కున్నాడు, ఒక ముసలి కనుక్కుంటుందా? ఆఫ్టర్ ఆల్ మొత్తం మన ముందన్ని, దానికి రాజులం మనమే, అసలు ఆదామే రాజు. అలాంటిది నీకంటే తక్కువైన దానిని నా సృష్టికర్త, నా దేవత, నా దేవుడని ఎట్లా మొక్కావు?
అప్పుడు ఎప్పుడైతే ఈ సృజనాత్మకమైన దైవ శక్తిని మీరు ఈ పదార్థమునకు మీరు అంటగట్టి ఎప్పుడైతే దేవుళ్ళు సృష్టికర్తలను మొక్కారో, నమ్మకమైనటువంటి తన భార్య అక్రమ సంబంధం పెట్టుకుంటే ఆ భర్తకు మొదట ఒక్క క్షణము ఎలా జరిగిందని చెప్పాను నేను, అదే సృష్టికర్తకు జరిగింది. అందుకే అన్నాను, బాధ కలిగించే వాటిలో అధికమైన బాధ కలిగించేది ఒకటి ఉన్నదని, అది ఇది. దీనికంటే బాధ కలిగించేదిగా దేవునికి ఇంకేది లేదండి. విగ్రహాలు స్వరూపములుగా దేవుని మార్చద్దు, అది మహాపాపం అంటుంది బైబిల్. దేవునిగా ఆరాధించండి. దేవుణ్ణి పదార్థం చేయకండి. పదార్థాన్ని చేసిన వాడే దేవుడు. క్రైస్తవులలో చాలా శాతం, ఎక్కువ శాతం మంది విగ్రహార్థకులే ఉన్నారు. విగ్రహారాధన క్రైస్తవులు. తీయసార్ బాప్తీసార్ ఏ క్రైస్తవుడు విగ్రహాన్ని మొక్కడు. మీరు భలే మాట్లాడతారు. అంటే మీకు అర్థం కాని ఒకటి ఉంటుంది అక్కడ. నేను అన్నానంటే అట్టిగానా. విగ్రహాలు రెండు రూపాలు. ఒకటి భౌతిక పదార్థముతో చేయబడిన విగ్రహం, అది బయట కనపడుతుంది. ఇంకొకటి మనసులో స్థాపించుకునే విగ్రహాలు. దేవుడు రెండు విగ్రహాల గురించి మాట్లాడతాడు.